Hello and welcome to SKB Shots. Australia versus India, second T20 International MCGలో ఈ మ్యాచ్ అండ్ వెదర్ గురించి మాట్లాడితే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయంటున్నారు, కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయంటున్నారు. బట్ వాళ్ళ టైం అరౌండ్ 7 నుంచి అంత పెద్ద వర్షం లేదనే మాట్లాడుతున్నారు. లెట్స్ హోప్ వి గెట్ ఎ గేమ్. ఫుల్ గేమ్ అయితే ఇంకా మంచిది. మరి 5 ఓవర్ల గేమ్ 7 ఓవర్ల గేమ్ కాకుండా ఫుల్ గేమ్ ఉందంటే కనుక మన లాస్ట్ వీడియోలో మనం థంబ్నెయిల్ పెట్టాము, చాలానే టాకింగ్ పాయింట్స్ ఉన్నాయని. సో ఈ మెల్బోర్న్ మెరుపుల మధ్య ఆ చాలా టాకింగ్ పాయింట్స్ మాట్లాడే అవకాశం మనకు ఉండాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ మ్యాచ్లో ద ఫస్ట్ ఎవర్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ఏ కాంబినేషన్తో ఇండియన్ క్రికెట్ టీం వెళ్తుంది అని. ఆ కాంబినేషన్ అనుకున్నట్టుగానే జరిగింది. హర్షిత్ రాణా ఉంటాడు, అలాగే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ బుమ్రా. 8, 9, 10, 11 ఈ సెటప్ అనేది ఉంటుంది. అక్షర్ పటేల్, శివం దూబే విల్ బి దేర్ టు హ్యాండిల్ థింగ్స్. అంతగా అవసరం అనుకుంటే మీకు అభిషేక్ శర్మ కూడా కాస్త బౌలింగ్ వేస్తాడు. ఇదే కాంబినేషన్తో ఇదే సెటప్తో వెళ్ళారు. ఆస్ట్రేలియా ఉంది అదర్ హ్యాండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బాట్లెట్ కానివ్వండి, ఎల్లిస్ కానివ్వండి, వాళ్ళకి బెండ్ వర్సెస్ లేడు ఆ మ్యాచ్లో ఆఫ్ కోర్స్, బట్ జాష్ హేజల్వుడ్ కానివ్వండి, వాళ్ళు కరెక్ట్గా ఈ T20 సెటప్లో వాళ్ళ T20 లీగ్స్లో ఎవరెవరైతే బాగా కుదురుకునేటట్టుగా బౌలింగ్ వేశారో వాళ్ళతో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అండ్ దేవ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. తన్వీర్ సంఘాతో వెళ్ళలేదు వాళ్ళు, అయితే ఒక రిస్టీతో వెళ్తారేమో అని అనుకున్నారు, బట్ వెళ్ళలేదు వాళ్ళు. అలాగే వాళ్ళ బ్యాటింగ్ సెటప్ చూసుకుంటే కనుక ఫెంటాస్టిక్ బ్యాటింగ్ సెటప్ ఉందిగా, అందులో ఎటువంటి డౌట్ లేదు వాళ్ళ బ్యాటింగ్ సెటప్లో. మీకు ఎందుకంటే మీరు ఫిలిప్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ ఎలాగో ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఎలాగో ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఎలాగో ఉన్నాడు. వాళ్ళకి ఇది వేరే లెవెల్లో ముందుకు పోతుంది. టిమ్ డేవిడ్ ఉన్నాడు, వాళ్ళకి కావాలనుకుంటే మార్కస్ స్టాయినిస్ని తెచ్చుకోవచ్చు. దే హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సెటప్. ఆ సెటప్ నుంచి వాళ్ళు ఎలా ఈ 11 మందిని ఇన్వాల్వ్ చేసుకుంటారని చాలా కీలకంగా మారబోతుంది. నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఫస్ట్ 3 T20 ఇంటర్నేషనల్స్ హీ హాజ్ బీన్ రూల్డ్ అవుట్. ఇది అతని కెరియర్లో ఫ్రీక్వెంట్గా ఈ ఇంజరీ ప్రోన్ అయిపోతుండడం మంచిది కాదు. ఎస్పెషలీ ఇన్ వెన్యూ ఎప్పుడైతే అతను లాస్ట్ టైం ఆడినప్పుడు ఇక్కడ చరిత్ర సృష్టించాడో అలాంటి వెన్యూలో ఆడలేకుండా ఉండడం అనేది ఇట్స్ నాట్ గుడ్. సో అతనికి చాలా పుష్ ఇస్తుంది ఇండియన్ క్రికెట్ టీం. గౌతమ్ గంభీర్ లైక్స్ హిమ్, సెలెక్టర్స్ లైక్ హిమ్, క్యాప్టెన్స్ కూడా నచ్చుతున్నాడు. ఏ క్యాప్టెన్ ఉన్నా కూడా దే వాంట్ టు పుష్ హిమ్, దే వాంట్ టు సీ ఎట్లా ఆడాలి ఏంటి పరిస్థితి అని, ఎలా ఆ ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇంజరీ కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అవ్వచ్చు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్లు కావచ్చు, BCCI షుడ్ ట్రై అండ్ లుక్ అసలు ఎందుకు అతనికి అన్ని ఇంజరీలు అవుతున్నాయి, ఏం చేస్తున్నాడు. హీఈస్ అ సూపర్ ఫిట్ క్రికెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎజిలిటీ. ఫాస్ట్గా ఉంటాడు, క్విక్గా కదులుతూ ఉంటాడు, ఫీల్డింగ్ బాగా చేస్తాడు. బట్ ఎందుకు ఈ సైడ్ స్ట్రెయిన్లు, ఈ క్వార్టర్ 6 స్ట్రెయిన్లు ఎందుకు వస్తూ ఉన్నాయి, దాని మీద డెఫినెట్లీ కొంచెం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా అతని దగ్గర నుంచి అంత ఎక్కువ సర్వీసెస్ అందుకోలేము. లాస్ట్ గేమ్లో ఈ తక్కువ ఓవర్లు జరిగాయి, 10 ఓవర్లు కూడా జరగలేదు సరిగ్గా. అటువంటి పరిస్థితుల్లో మీకు అభిషేక్ శర్మ గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బాలే ముందుకు దూకాడు. ముందుకు దూడడంతో ఆశ్చర్యం లేదు, కానీ అతను గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. జనరల్గా అతను 4 4లు కొట్టాడు అంటే అండ్ 14 బాల్ ఆడాడు అంటే అతను స్కోర్ 30 దాటి ఉండాలి. అతను స్కోర్ 20 కూడా దాటలేదు. చాలా డాట్ బాల్స్, ఎందుకంటే అతను గట్టిగా కొడుతూ ఆ బ్యాట్ చేతిలో తిరిగిపోవడం ఇలాంటివి జరిగింది. ఈవెన్ ద బాల్ దట్ ఈ గాట్ అవుట్, అట్లాగే అవుట్ అయ్యాడు. బట్ గ్లాడ్ పార్ట్ ఏంటి అంటే కనుక స్క్వేర్ ఆఫ్ ద వికెట్ బాగా ఆడగలిగే సత్తా, ఎక్స్ట్రా పేస్ ఉంటే బాగా ఎంజాయ్ చేసే ఒక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, హీ గాట్ సమ్ రన్స్. శుభ్మన్ గిల్ వన్డే ఫార్మాట్లో సరైన రీతిలో ఆడలే, అతనికి రన్స్ వచ్చాయి. సో వాళ్ళిద్దరికి రన్స్ రావడం చాలా మంచిది. ఇండియా బ్యాటింగ్ చూస్తే కనుక యూ హావ్ తిలక్ వర్మ, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, మైండ్ సెట్లో ఉన్నాడు. అతను అలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. అక్షర్ పటేల్, శివం దూబే ఉన్నారు అక్కడ. సో ఆస్పెక్ట్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఆఫ్ స్పిన్ కొంచెం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వేర్ సంజూస్ పొజిషనింగ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ గేమ్లో కనుక ఫుల్ మ్యాచ్ టైం దొరికిందంటే కనుక సంజు ఎట్లా అప్రోచ్ అవుతాడు. రిమెంబర్ 2021లో రోహిత్ శర్మ ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశాడు సంజు శాంసన్ మీద. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది, సంజు శాంసన్ మా ప్లాన్స్లో ఉన్నాడని. ఆ తర్వాత అతను వన్డే ఆడింది లేదు, ఆ వరల్డ్ కప్కి పోయింది లేదు. అవి T20 ఆడింది లేదు, ఆ వరల్డ్ కప్కి పోయింది లేదు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఆ స్టేట్మెంట్స్ ఒక 4 ఏళ్ల క్రితం మాజీ క్యాప్టెన్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్స్కి అనుగుణంగా ఇక్కడ సంజు శాంసన్ ఆడతాడు. కొత్త రోలే నెంబర్ 5, నెంబర్ 6 మళ్ళీ ఇముడుతున్నాడు అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆడబోతున్నాడు సంజు ఆ పర్టికులర్ రోల్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కుడ్ క్లియర్లీ సీ వాట్ జాష్ హేజల్వుడ్ వాస్ ట్రైయింగ్ టు డూ. రూమ్ ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేశాడు ఇద్దరు బ్యాటర్స్ కూడా. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మకి జస్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ కూడా వేసే ఆలోచన పెట్టుకోవాలి. ఆ లెగ్ అండ్ మిడిల్లో బాల్ పిచ్ అవుతుంది, ఆఫ్ స్టంప్ పైన బాల్ ఎండ్ అవుతుంది. రూమ్ క్రియేట్ చేసుకోవాలంటే పక్కకి జరగాలి, పక్కకి జరిగినప్పుడు ఫాలో అయ్యాడు. సో జాష్ హేజల్వుడ్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ పిక్ ఇక్కడ ఆడడానికి, అందుకోవడానికి, ముందుకు పోవడానికి. జాష్ని కనుక అభిషేక్ శర్మ బాగా ఆడాడంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ T20 సెటప్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దట్
వరల్డ్ కప్కి ముందరగా ప్రిపరేషన్. నాకు బాగా నచ్చింది ఏంటంటే దే వెంట్ విత్ దట్ కాంబినేషన్. కుల్దీప్ అండ్ వరుణ్ కాంబినేషన్ వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి కదని చెప్పి స్పిన్ ఆపలేదు. వీళ్ళిద్దరు స్పిన్నర్లు మాకు వికెట్ టేకర్లు, వీళ్ళు ఉండాల్సిందే అని పట్టుబట్టి ముందుకెళ్ళారు, విచ్ ఐ ఫీల్ ఇస్ అ ఫినామినల్ ఫెంటాస్టిక్ డెసిషన్. ఏమైనా రిజల్ట్ ఏమైనా ఇక్కడ మన టీం ఇది, మనం ఈ కాంబినేషన్తో వెళ్తాం, వీళ్ళతోనే వెళ్ళాలన్న ఆలోచన చాలా సుస్పష్టంగా ఉండాలి. మీరు తర్వాత ఆలోచించుకోండి ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటుంది, ఏంటి లెక్క. ఇంకొకటి బాగా నేను కీలకంగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇవి కొంచెం పెద్ద గ్రౌండ్స్. మెల్బర్న్ క్రికెట్ గ్రౌండ్ ఇస్ అ బిగ్గర్ గ్రౌండ్. సో ఆ ఎంసీజీలో ఒకవేళ పార్ట్ టైమ్ స్పిన్నర్స్ ఒకవేళ నిజంగా వేయాలంటే ఏ విధంగా ఉపయోగపడతారు. సో ఆస్ట్రేలియా ఆల్సో దే ట్రై అండ్ గెట్ ఇన్ అ కోనెమన్. వాళ్ళు కూడా కుదిరితే కనుక డేవిడ్ చేతో, ట్రావిస్ హెడ్ చేతో కొంచెం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్ టైం బౌలర్స్ ఎంతవరకు బౌలింగ్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, లాస్ట్ వీడియోలో కూడా మనం జస్ట్ అలా టచ్ చేసి వదిలేసాం. దూబే ఏషియా కప్లో ఓపెన్ చేశాడు బౌలింగ్. ఇక్కడ యూ హ్యావ్ హర్షిత్ రాణా. సో ప్రాబబ్లీ ఫస్ట్ ఓవర్ హర్షిత్ రాణానే వేస్తాడు. సో దూబే ఎట్లా ఒక థర్డ్ మీడియం పేసర్కి ఎక్కడన్నా ఉపయోగపడతాడా, ఉపయోగించుకుంటారా అనేది చాలా చాలా కీలకం. నచ్చని ఒక ఆస్పెక్ట్ ఏంటి ఇండియన్ క్రికెట్ టీంతో అంటే 100కు పైగా వికెట్లు ఉన్న హర్షదీప్ సింగ్ బెంచ్ మీద ఉండడం. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ అగైన్ ద ట్రస్ట్ ఇన్ హర్షిత్ రాణా అండ్ అతను లాస్ట్ వన్డే ఇంటర్నేషనల్స్ కూడా డెలివరీ చేయడం, T20లో బాగా ఆడుతుండడం, నంబర్ 8లో కొంచెం బ్యాటింగ్ సత్తు ఉంది హర్షిత్ రాణా, కొంచెం తీసుకొస్తాడని చెప్పేసి ఆలోచనలో. మీకు గుర్తుంది అంటే కనుక ఏషియా కప్ దాదాపు ఒక ఐ థింక్ ఒక 1.5 month బ్యాక్ ఏషియా కప్ ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత చెప్పా దట్ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ మీద కొంచెం ఫోకస్ చేయాలి. నంబర్ 8 స్పాట్ అనేది కుల్దీప్ బ్యాటింగ్ బాగా చేస్తే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది టీమిండియాకి అని. ఐ థింక్ హర్షిత్ రాణా ఇస్ సమ్వేర్ దేర్ లుకింగ్ ఎట్ హిమ్ అట్ నంబర్ 8. ఎలా ఏంటి పరిస్థితి అని చూద్దాం. ఏ విధంగా సమీకరణాలు మారితే ఒకవేళ ఫుల్ టీం అంతా కూడా రెడీ అయింది అంటే అని. బట్ ఈ ఎంసీజీ ప్రామిసెస్ టు బి అ క్రాకర్. అటు సైడ్ నుంచి కూడా బాగా రన్స్ రావచ్చు, వాళ్ళు ఏం తక్కువ తినలేదు. వాళ్ళు T20లో వాళ్ళు ఇద్దరు స్ట్రైక్ రేట్, ఓపెనర్స్ ఇద్దరు స్ట్రైక్ రేట్లు చూసుకుంటే కనుక సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్లో పులి ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్ అభిషేక్ శర్మ 190లో అంటే వీళ్ళు 170లో ఉన్నారు. అలాగే మిడిల్ ఆర్డర్లో బీభత్సమైన హిట్లు కొడుతూ ఆ ఒక్క సర్ఫేస్ల మీద బాగా ఆడడం ఎంజాయ్ చేసే బ్యాటర్స్ ఆస్ట్రేలియా దగ్గర ఉన్నారు. ఎక్స్ట్రా పేస్ డెఫినెట్లీ ఉంటుంది, బాల్ పడిన తర్వాత మూమెంట్ ఉండే సర్ఫేస్ కూడా ఉంటుంది ఎంసీజీ. జనరలీ ఫెంటాస్టిక్ T20 వికెట్ ఎంసీజీ. వేరే లెవెల్ T20 వికెట్ ఉంటుంది, వేరే లెవెల్ వైట్ బాల్ వికెట్ ఉంటుంది ఎంసీజీ. సో ఐ థింక్ ఒక మంచి ఫీస్ట్ అనేది కనిపిస్తుంది, రన్ ఫీస్ట్ అనేది కనిపిస్తుంది. రెయిన్ స్పాయిల్ స్పోర్ట్ అవ్వకుండా ఉంటే. సో రెయిన్ స్పాయిల్ స్పోర్ట్ అవ్వకుండా ఉంది అంటే కనుక చాలా చక్కటి షాట్స్ మనం చూడబోతూ ఉన్నాం. ఒక బ్యాట్స్మెన్షిప్కి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఈ మ్యాచ్ కనిపించబోతోంది. మరి అటు సైడ్ బ్యాట్స్మెన్ బాగా ఆడతారా, ఇటు సైడ్ బ్యాట్స్మెన్ బాగా ఆడతారో చూడాలి. చిన్న హింట్ ఆఫ్ సీమ్ ఉన్నా కూడా, పెద్దదక్కర్లా, చిన్న హింట్ ఆఫ్ సీమ్ ఉన్నా కూడా వాచ్ అవుట్ ఫర్ వరుణ్ చక్రవర్తి.